శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా డిసెంబరు మాసములో ఎవరెవరికి ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము. అయితే పరిహారాలు అనేటువంటివి ప్రతి రాశి వాళ్ళు ఏదైనా సరే ఆయా మాసాలు సందర్భముగా మనము చేసుకోవటం అనేటువంటిది అవసరం. అయితే ఇక్కడ అన్ని డబ్బులతోనే పని అవుతుంది అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయములో ఏ క్షేత్రానికి వెళ్ళి మనము స్వామిని దర్శించుకుంటాము, ఏ క్షేత్రములో ఏ స్వామిని దర్శించుకుంటే ఎటువంటి మనకు యోగాలు లభ్యమవుతాయి, మనకు ఉండేటువంటి ఇబ్బందులు పరిపూర్ణముగా తొలగుతాయి అనేటువంటి విషయానికి ముందు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా తిరుమల వెళ్ళాలి అనుకుంటాం. అలాగే ఎంత మనము సరేలేని శ్రీశైలము అన్ని చోట్లకు వెళ్ళినా మళ్ళీ కాశీకి వెళ్ళాలి అనేటువంటి భావన ఉంటుంది. అది పరమేశ్వరుడిది, ఇది శ్రీ వెంకటేశ్వర స్వామిది, మనకు చాలా ప్రసిద్ధి పొందినటువంటివి. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని ఇవి అందరికీ తెలిసినవే కదా, ఇందులో ఏముంది వింత అని అనుకోవచ్చు. కానీ వీటిల్లోనే అత్యద్భుతమైనటువంటి మనకు తెలియకుండా నిగూఢముగా ఉండేటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి. కొత్తగా ఉండిన ఎప్పటి నుంచో ఉండిన పరమేశ్వరుడి అనుగ్రహము అక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి సన్నివేశము కావచ్చు, అక్కడ జరిగేటువంటి ఉపయోగాలు కావచ్చు. ఉదాహరణకు మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ అని ఉంది. అక్కడ వీసా స్వామి, అక్కడికి వెళితే వీసా వస్తుంది అనేటువంటిది ఎలా ప్రఖ్యాతిగాంచినదో, అలాగే మనము డబ్బుతోనే ముడిపెట్టకుండా మనకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవటానికి అనేక రకాల ఇబ్బందులు మీరు కోరుకునేటువంటివి కరెక్ట్ గా ప్రతి వాళ్లకు నిజంగా నెరవేరాలి, మాకు ఈ కష్టము నెరవేరాలి, ఎటువంటి కష్టమైనా సరే నెరవేరాలి అని కోరికతో వెళ్ళేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశము ఉన్నది. అటువంటి ముఖ్యమైన ప్రదేశము అక్కడే ఉండేటువంటి వాళ్లకు కొంచెము దగ్గర అనిపిస్తుంది. కానీ దూరం నుంచి వెళ్ళేటువంటి వాళ్లకు దూరమైనా వెళ్ళాల్సిందే కదా, ఎంత దూరమైనా తప్పదు కదా. అలాగే ఒక అద్భుతమైనటువంటి దేవాలయము ఉన్నది. ఏమిటది అంటే ఏలూరు దగ్గర, ఏలూరుకు 1 కిలోమీటరో 1.5 కిలోమీటరో ఏమో ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. అది ఆ దేవాలయము ఏమిటి అంటే పార్వతి గంగా సమేత జలలింగేశ్వర స్వామి అనేటువంటి దేవాలయము ఉన్నది. ఆ ఏలూరుకు అతి సమీపములో ఉండే, ఆంధ్రలో ఏలూరుకు అతి సమీపములో ఉండేటువంటి ఏమిటంటే గోనెపాడు అనేటువంటి ఇదిలో మనము లక్షణంగా వెళ్ళటానికి అవకాశాలు చాలా ఉన్నాయి. మామూలుగా వాహనాలు అన్ని వెళ్ళవచ్చును, అన్ని రకాలు వెళ్ళవచ్చును. అక్కడ గంగా పార్వతి జలలింగేశ్వర స్వామి దేవాలయం అని ఉన్నది. అక్కడ ప్రసిద్ధి ఏమిటి అంటే మీరు మీ కోరికలు, మీకు ఎటువంటి ఇబ్బందులైనా సరే, ఉద్యోగం రావాలి అన్నా, లేదా వివాహము కావాలి అనుకున్నా, లేదా ఇంకేదైనా కోరికలు ఉండినా, ఎటువంటి ఇబ్బందులైనా నెరవేరటానికి 11 తొమలపాకులు 11 పసుపు కొమ్మలు తీసుకొని 11 ప్రదక్షిణలు చేసి 11 రూపాయలు అవి కూడా తీసుకుని అక్కడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి స్వామికి సమర్పించండి. మీ కోరిక నెరవేరింది అంటే తప్పకుండా అక్కడ స్వామికి ఏదో ఒకటి మా వంతు మేము చేస్తాము అని మీకు చేతనైనంతలో చెయ్యండి. మీకు తప్పకుండా మీ కోరికలు నెరవేరతాయి అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది మనము ఈ మాసములో వెళితేనే మంచిది, ఈ మాసములో వెళ్ళకుంటే మంచిది కాదేమో అనేటువంటి అభిప్రాయం లేదు. మీ కోరిక, ఎవరెవరికి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరటానికి అక్కడికి వెళితే సకల పాపహరణం.
మీకు ఏ ఇబ్బందులు ఉండినా తొలగిపోవటానికి చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం అది. అక్కడికి వెళ్ళండి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి పూజలు చేసుకోలేని వాళ్ళు, చేసుకోగలిగిన వాళ్ళు కూడా వెళ్ళవచ్చును. వెళ్ళిన దానివల్ల అక్కడ ఏం పెద్దగా నేను చెబుతున్నది మీకు ఏదో వేరే ఖర్చులేమీ కాదు కదా, ఇబ్బంది ఏమీ లేదు. వెళ్ళి మీరు దర్శనం చేసుకుని అక్కడ స్వామివారిది చేసుకొని రండి. మహాపుణ్యక్షేత్రము అది. చాలా అద్భుత మహిమాన్వితమైనటువంటి పరమేశ్వరుడు, పార్వతీదేవి, గంగాదేవి అంతా కూడా అక్కడ కొలువై ఉన్నారు అనేటువంటిది మీకే తెలుస్తుంది. ఆ స్థానములోకి అడుగు పెట్టంగానే అక్కడ పవిత్రత అనేటువంటిది, భగవంతుడు మనలోకి ఏమైనా వచ్చేసినాడా అనేంత ఆనందము కలుగుతుంది మీకు. అంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అది. అక్కడికి వెళ్ళండి. తప్పకుండా మీరు నేను చెప్పినట్టుగా ఈ విధముగా చెయ్యండి. అలా చేసి చూడండి, మీకే తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అని తెలియజేస్తూ, వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ మాసమంతా కూడా చాలా యోగవంతముగా, అనుకూలవంతముగా ఉన్నది. అయితే మీరు కొంచెము ఆచితూచి 1-2 సార్లు ఆలోచనలు చేసి అడుగులు వేస్తే అవి మీకు విజయం వైపు నడిపిస్తాయి. మీరు ఊహించని విధముగా మీకు ఏదైతే కావాలనుకుంటారో, వెతకబోయినటువంటి తీగ కాలికి తగిలింది అన్నట్టుగా మీరు ఇవాళ అనుకుంటే రేపు అదే మీకు లభ్యమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మీరు అనుకున్నటువంటి విధముగా కొంతమందికి మాట చెప్పంగానే మీ మాటకు ప్రతిభ పెరుగుతుంది, మీ మాటకు విలువనిస్తారు. అనుకూలముగా ఒక మాట చెప్పంగానే మీకు డబ్బు సమయానికి చేతికి అందుతుంది. శుభకార్యాలు మీరు నెరవేర్చేటువంటి విధముగా ముందుకు వెళతారు. అంతేకాకుండా శుభకార్యాలలో పాల్గొంటారు. తద్వారా కొన్ని యోగాలు కూడా మీకు జరుగుతాయి. ఇంట్లో చిన్నపాటి చికాకులు, ఇబ్బందులు అనేటువంటివి ఉండినను వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళి విజయము సాధించేటువంటి పరిస్థితులలో మీకు ఉంటుంది. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది. వ్యాపారస్తులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది. ఈ మాసమంతా కూడాను చాలా అనుకూలవంతముగా ఉన్నది, లాభసాటిగా ఉంది. చిన్న వ్యాపారాల దగ్గర నుండి పెద్ద వ్యాపారాల వరకు చాలా అనుకూలముగానే ఉన్నది. ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంట్లో ఎవరికైనా కాస్త ఉన్నట్టుండి అనారోగ్య సూచనలు అనేటువంటివి కనిపించవచ్చునేమో అనేటువంటిది ఉంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరముగా జాగ్రత్తలు తీసుకోండి. ఇంతేకాకుండా మీరు ఏదైతే ఒక పని అని అనుకుని దృఢ సంకల్పముతో ముందుకు వెళతారో దాని యందు విజయము సాధించి తీరుతారు. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకము చూపించుకొని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని ముందుకు వెళ్ళండి. విజయము మీ వెంటే ఉంటుంది. జయోస్తు.